ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 11వ తేదీ 8వ నెల 24వ సంవత్సరం, ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినం కూడా ఆయన కృపలో ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు మనకు అనుమతి మంజూరు చేశారు. కేవలము ఆ ప్రభు వారి ఉచిత కృప వలన మాత్రమే మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట పునరుద్ధాన ఆశీర్వాదములు మీపై మెండుగా ఆ దేవదేవుడు కృంభరించునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ధన్యులు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ధర్మశాస్త్రంలో కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు 9 రకాల మనుషులు ధన్యులుగా ఉంటారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని, ఈ విధంగా కనికరపడవారు ధన్యులు, వారు కనికరించబడుదురు. అలాగే 9 రకాలైన ధన్యులను ఆయన చెప్తాడు. ధన్యకరమైన జీవితం నీకు ఉండాలంటే ఈ విధంగా నువ్వు జీవించాలి. ఎవరిది పరలోక రాజ్యము అనే విషయం కూడా చాలా వివరంగా కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటిగా ఆయన ధన్యుల గురించి ప్రస్తావన చేస్తారు. అయితే బైబిల్ గ్రంథంలో ధన్యులు అనే మాట కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మిగతా భక్తులు, మిగతా గ్రంథకర్తలు ఎవరిని ధన్యులు అన్నారు అనే విషయాన్ని మనము కొన్ని దినాలు ధ్యానం చేసుకుందాం. నిన్నటి వరకు ఆ 9 రకాల ధన్యతల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సవివరంగా కొంతవరకు మాట్లాడగలిగారు. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 150 సంకీర్తనలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చాలా ప్రసిద్ధి చెందినవి ఈ సంకీర్తనలు. ఎవరేని ప్రసంగికులు లేక బోధకులు బోధ చేసేటప్పుడు ఈ కీర్తనల గ్రంథంలో ఉన్న ఒక అంశాన్నైనా టచ్ చేయకుండా తన బోధ ముగించరు. తప్పనిసరిగా సంకీర్తనలో ఏదో ఒక అంశాన్ని, ఏదో ఒక చరణాన్ని, ఏదో ఒక సంకీర్తనను టచ్ చేస్తారు. అంటే అంత ప్రాచుర్యం కలిగింది బైబిల్ గ్రంథంలో ఈ కీర్తనల గ్రంథం. 150 అధ్యాయాలు. ఈ 150 అధ్యాయాల్లో ప్రారంభము ప్రథమ స్కందంలో మొదటి సంకీర్తనలో 2వ చరణంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము పునరుద్ధాన దినం కదా. ఈ పునరుద్ధాన దినములో ప్రతి దైవ బిడ్డలు, ప్రతి విశ్వాసి కనబడవలసిన స్థలం ఏది? దేవుని యొక్క ఆలయం. ఆయన పరిశుద్ధ ఆలయంలో చేరి ఆ దేవదేవుని మనము ఆరాధించాలి. సహజంగా ఈ దినాల్లో క్రైస్తవులు
లేక విశ్వాసులు చాలా బిజీ అయిపోయారు. ప్రియులారా, చాలామంది దైవజనులు కొన్ని రోజులు ఉపవాస కూడికలు పెట్టి మరి విశ్వాసులను బాగా బలోపేతం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు అనుదినము ప్రభు సన్నిధిలో మనము దేవుని ఆరాధించాలి. ఇక్కడ ఏమి రాస్తారంటే కీర్తనకారులు దివారాత్రము అంటే పగలు రాత్రి ఆయన ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించాలి. అంటే దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానం చేస్తూనే ఉండాలి అంటాడు. పగలు రాత్రి. దీనికి సమయమని అసమయమని లేనే లేదు. ఎవడు ధన్యుడు? దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు. ఏ విధంగా? ఆనందంతో, ఉత్సాహంతో. ప్రియులారా, అంటే ఆ ప్రభు ధర్మశాస్త్ర పారాయణం చేస్తే మనకు ఆత్మీయ ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం రెండు వస్తాయి. ఏమండి? మనకు ఆత్మీయ ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం రెండు వస్తాయి. అంటే ఈ దినం దేవుని సన్నిధికి వస్తే, ఈ దినము ప్రభు సన్నిధిలో అందరూ కనబడాలని ఆశపడాలి. అసలు ప్రియులరా, మనకు ఈ పునరుద్ధాన దినం అనేది ఒక పండుగ దినం. ఈ దినం ఆరాధన ఉందంటే ఆ రోజు మనం పండుగ దినమే. ఎప్పుడెప్పుడు పునరుద్ధాన దినం వస్తుంది, దేవుని ముఖ దర్శనం చేసుకుందాం. ఎందుకంటే అది ఆరాధనకు ఒక ప్రత్యేకమైన దినం. మిగతా దినాలు మనము దేవుని గృహంలో దేవుని ఆరాధించుకుంటుంటాం, పర్వాలేదు. కానీ సమాజముగా కూడి, సంఘముగా కూడి దేవుని ఆరాధించుకోవాలి. బుధవారం దినము, శనివారం ఉపవాస కూడిక, ఆదివారము, ఇంకా వీలైన దినాలు అన్నిటిలో ప్రత్యేకమైనది పునరుద్ధాన దినం. అయితే ఈ పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యం చేసే బిడ్డలు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు నిర్లక్ష్యం చేయడం లేదు. నేను చాలాసార్లు చెప్తాను మీకు, సాతాను వాడి పని ఏంటంటే, ఈ దినం అయితే పాపం భలే సాతాను అంటే భలే బిజీ అయిపోతాడంట. ఈ దినం భలే బిజీ అయిపోతాడు. ఆ పరివారాన్ని అందరికీ ఆజ్ఞ చేస్తాడు, రే ఈ దినం పునరుద్ధాన దినం. వాడికి మనకంటే బాగా తెలుసు కదా దేవుని ఏ విధంగా దేవుని ఆరాధిస్తే ఏ విధంగా బలపడతాం వాడికి తెలుసు. వాడు అనుభవించి వచ్చినవాడు కదా. ఈ దినం ఎంతమందిని మనం దేవుని ఆలయం లేకపోకుండా ఆపగలమో మీ ప్రయత్నాలు మీరు ముమ్మరంగా చేయమని చెప్తారంట. ఈరోజు బిజీ డే వాడికి. రాత్రి అంతా బాగానే ఉండదు, పొద్దున్న లేచిలకి తలకాయ వచ్చేస్తుంది. వారంలో ఎక్కడ కనబడిన పనులు ఇప్పుడే జ్ఞాపకం తెచ్చి పెడతాడు వాడు సాతాను గాడు. ఎప్పుడూ లేని ప్రయాణాలు ఆదివారం రోజే వస్తాయి. ఇలా సెలవు దినం కదా, అనవసరంగా ఇంకొక రోజు బాగుంటుంది సెలవు పెట్టాలి అంటే ఎన్ని కల్పించే సాతానే. ఇలా బిజీగా ఉంటాడు వాడు, వారి పరివారం అంతా. ఎందుకు? దేవుని ఆలయానికి పోతే ప్రభు ముఖదర్శనం మనం చేస్తాం. దేవుని ఆరాధిస్తే వచ్చే ఆశీర్వాదాలు వాడు అనుభవించాడు సాతాను గాడు. వాడికి తెలుసు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము అనుభవించకూడదని మన మీద ఒక కక్ష. అది గమనించకుండా ఒక చిన్న అడ్డకు తగిలితే ఆరాధనను కంటే లోక సంబంధమైన విషయాలకు మనం ప్రాధాన్యం ఇచ్చి
ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వని బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ చాలామంది బిడ్డలు ఈ దినము ఎన్ని పనులున్నా ఏమున్నా దేవుని ఆరాధనకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వారు ఆశీర్వదించబడతారు ప్రియులరా. అందుకే అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి నువ్వు ధన్యుడువా? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం, దేవుని యొక్క ధర్మశాస్త్రములు ధ్యానం చేయాలి. దివారాత్రాలు ధ్యానం చేస్తే మాకు పని బాట లేదా? నేను మొన్న కూడా చెప్పే మాట. నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే బిడ్డవైతే నీ ఆత్మ పరమాత్మతో కలిసి ఎప్పుడు కూడా స్తోత్రం స్తోత్రం అనే ఒక స్వరం, ఒక సునాదం దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ దైవ ధ్యానం కలిగే ఉంటాం. మన పనులు మనం చేసుకోవచ్చు, మన పనులు మనం చేసుకుంటుంటాం. మనం నిద్రించేటప్పుడు, మన శరీరం అలసిపోయినప్పుడు మన పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. అంటే అర్థమేంటి? నువ్వు మేలుకున్నా, నువ్వు నిద్రించినా నీ ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి దేవుని ఆరాధిస్తూ ఉంటుంది. అది దివారాత్రాలు ఆయన ధర్మశాస్త్రం ముందు ఆనందించడం అంటే అదే కదా ప్రియులరా. ఆ అనుభవంలోకి ప్రతి దేవుని బిడ్డ రావాలని నేను అనేక మార్లు చెప్తూ ఉంటాను. ఆ అనుభవంలోకి రావాలి. ఈ అనవసరమైన ఆలోచనలు మైండ్లో అప్పుడు ఉండవు. ఎప్పుడూ దైవ ధ్యానమే, ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. దేవుని ధ్యానం చేస్తూ ఉంటే ఆనందం వస్తుందండి, ఆశీర్వాదం వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఏమున్నాయి? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? ఆనందం, సంతోషం, ఆశీర్వాదం ప్రభు సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి ఈ దినము పునరుద్ధాన దినములో ఆయన సన్నిధిలో చేరి ఆ ప్రభు ముఖదర్శనము చేయుదుముగాక. యెహోవా ధర్మశాస్త్రము ముందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అలాంటి ధన్యకరమైన జీవితము మనమందరము అనుభవిద్దుముగాక. ఆ కృప నా దేవదేవుడైన యేసయ్య మనకు దయచేయునుగాక. ఆమేన్. స్తోత్రం. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రియులరా, నా ముఖ్య వినపం ఈ దినం అందరం ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధన చేద్దాం. ఈ వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మీ సంఘాలు ఎవరైతే ఏ దైవజనుడి దగ్గర బాప్తిసం పొందారో, మీరు ఏ సంఘ సభ్యులై ఉన్నారో తప్పనిసరిగా ఈ దినము ఆరాధనకు వెళ్ళి ఆ ప్రభు ముఖదర్శనం చేసి 1000 దినాల ఆశీర్వాదం మీరందరూ పొందుకోగలరని ప్రేమతో మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం. మీ ధర్మశాస్త్రమందు దివారాత్రములు ఆనందించుచు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పావు. ఆ విధమైన అనుభవంలోనికి ప్రభువా ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ తీసుకొని రమ్మని, మీ దీవెనలతో, ఆశీర్వాదాలతో, కృపలతో నింపమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఈ దినం ఆ ప్రభు సన్నిధిలో ఆ దేవదేవుని ముఖదర్శనం మనమందరము చేయుదుము గాక. హల్లెలూయా. స్తోత్రం.